అదేందో కానీ సూపర్ మ్యాన్ ఎగురుతుంటే నేనే ఎగురుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఎందుకో నాకు. హలో మూవీ థాగ్స్, ఇందాకే సూపర్ మ్యాన్ బై జేమ్స్ గన్ మూవీ చూసి వచ్చిన. సినిమా ఎట్లుందంటే మాత్రం సూపర్ ఉంది సూపర్ మ్యాన్ మూవీ. బట్ కొన్ని సీన్స్లో చూసుకుంటే హిస్ టూ గుడ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ సూపర్ మ్యాన్. కానీ మనకేందంటే కళ్ళల్లో విజువల్ ఎప్పుడు హెన్రీ క్యావిలే కనిపిస్తూ ఉంటాడు. బికాజ్ మనం చిన్నప్పటి నుంచి మ్యాన్ ఆఫ్ స్టీల్ కానీ జస్టిస్ లీగ్ కానీ అదే మన కరెక్ట్గా అంటే హెన్రీ క్యావిలే చేస్తాడు అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే బాడీ మొత్తం ఇట్లా పాడైపోతూ ఉంటుంది, అది కూడా చూపిస్తూ ఉంటారు క్లియర్గా. అది చాలా నచ్చింది నాకు, బాగా పోర్ట్రే చేసిండ్రు. ఆ డ్రామా కూడా ఎక్కడ కూడా ఎక్కువ బోరింగ్ అనిపించలేదు. చిన్న సూపర్ మ్యాన్ హీరోస్లో చూసుకుంటే ఆ డ్రామా, ఆ లవ్ రిలేషన్షిప్లో ఉండే డ్రామా అనేది మనకి ఇజాన్ అనేది ఎప్పుడైనా సరే సూపర్ మ్యాన్ కింది నుంచి డుమ్ అని వెళ్ళుడు, మళ్ళీ పైనుంచి కింద దుమ్ అని పడుడు, ఆ సౌండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మస్తు అంటే మస్తు అనిపిస్తుంది నాకు. సో మూవీ మాత్రం చాలా చాలా బాగుంది. ఐ థింక్ 2025లో ద బెస్ట్ సూపర్ హీరో ఫిలిం అంటే సూపర్ మ్యాన్ అని చెప్తాను నేనైతే. మార్వెల్ నుంచి కూడా వస్తుంది, మార్వెల్ ఆల్రెడీ గుడిచిపోయింది కాబట్టి ఏమో తెలియదు, చూడాలి ఇంకా బాగుంటుందా లేదా అనేది. సో స్నైడర్ కట్కి అండ్ జేమ్స్ గన్కి తేడా ఏంటంటే కైబుల్ అయిపోతూ ఉంటాం. సూపర్ మ్యాన్ ఈజ్ రియల్లీ పవర్ఫుల్ ఏలియన్ ఆర్ క్రిప్టాన్. వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి మొత్తం, అంటే రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో ఇలాంటి లాగా చేసిండు. ఆ విజువల్స్ కానీ లార్జర్ దెన్ లైఫ్ పోర్ట్రేయల్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు నేను లిటరల్లీ థియేటర్లో కూర్చున్నప్పుడు సూపర్ మ్యాన్ వస్తే చాలు ఒర్రుతూనే